చైనా వేదికగా జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీట్కి మోదీ వెళుతూ ఉన్నారు సార్. ఈ ఎస్సీఓ మీట్కి రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తూ ఉన్నారు, అలాగే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. సో ఎస్సీఓ మీట్ ప్రాధాన్యం ఏంటి, భారత్ ముందున్న లక్ష్యాలు ఏంటి సార్? అంటే మొదటిది మనకు ఎస్సీఓలో 20 కంట్రీస్, పాకిస్తాన్ కూడా అందులో మెంబర్ కంట్రీస్. సో డెఫినెట్గా టెర్రరిజం అనే అంశము ఇండియా లాస్ట్ ఎస్సీఓ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్లో కూడా తీవ్రవాదం పైన కఠినమైన ఖచ్చితమైన భాషలో మాట్లాడాలి అని ప్రతిపాదించింది. అందుకు ఎస్సీఓ అంగీకరించలే. ఎందుకంటే ఎస్సీఓలో ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది కనుక ఇండియా నరేటివ్కి అనుగుణంగా ఎస్సీఓ తీర్మానాలు చేయదు. ఎందుకంటే అందులో చైనా కూడా ఉంది. సో అందువల్ల డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అటెండ్ అయినప్పుడు మనం ఎస్సీఓ జాయింట్ స్టేట్మెంట్ పైన సంతకం పెట్టకుండా వచ్చాం. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎస్సీఓలో చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, తీవ్రవాదం పైన కఠినమైన భాషలో స్టేట్మెంట్ ఉండదు. కానీ క్వాడ్ అమెరికా నాయకత్వంలో ఉన్నది, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఉన్నది. క్వాడ్లో కూడా నీకు పాకిస్తాన్ తప్పడానికి సిద్ధపడలే. అందువల్ల క్వాడే సిద్ధపడక ముందు ఎస్సీఓ ఎట్లా సిద్ధపడుతుంది? అందువల్ల ఇండియన్ డిప్లొమసీలో కూడా మనం ప్రతి వేదిక నుంచి టెర్రరిజం పైన మనము కోరుకున్న భాషలోనే ఖండించాలంటే ప్రాక్టికల్గా జరగదు అది. కానీ విచిత్రం ఏంటంటే క్వాడ్లో మాత్రం మనం కామ్గా ఉంటాం, అమెరికా నాయకత్వం ఉంది కనుక. ఎస్సీఓలో మాత్రమే సంతకం పెట్టమని బయటకు వస్తాం. మరి క్వాడ్లో కూడా ఆ పని చేయాలి కదా. మరి క్వాడ్ కూడా మీరు పాకిస్తాన్ ఖండించడం లేదు కనుక మేము అసలు క్వాడ్ సంగతి తేలుస్తాం అనాలి కదా, అనం. మరి అమెరికా నాయకత్వం ఉన్న క్వాడ్లోమో మనం బలమైన వైఖరి తీసుకోము, ఎస్సీఓలో బలమైన వైఖరి తీసుకున్నాం. ఇది ఇండియన్ డిప్లొమసీకి ఎట్లా ఉపయోగం? అందువల్ల ఇప్పటికైనా భారతదేశం ఏం చేస్తుంది? ఎస్సీఓను ఒక అవకాశంగా తీసుకొని జాయింట్ స్టేట్మెంట్లో టెర్రరిజాన్ని తీవ్రంగా ఖండించేలా జాగ్రత్త పడుతుందా? అదంతా సులభం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది. చైనా వైఖరిలో మార్పు వస్తున్నా కూడా స్టిల్ చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది. అది ఆధారంగా చేసుకుని మనం ఎస్సీఓనే డిజోన్ చేసుకుంటామా చూడాలి. ఇది మొదటిది. రెండవది, ఈ ఎస్సీఓ సమావేశం సందర్భంగా చైనా ప్రెసిడెంట్ జింపింగ్తో రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్తో కూడా మోడీ సమావేశం కాబోతున్నారు. ఇక్కడ సెమీ కండక్టర్స్, ఎనర్జీ, ఇలా రకరకాల అంశాలలో చర్చలు జరగబోతున్నాయి. ఇండియన్ ఇంట్రెస్ట్ అంటే భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను ఎలా నిలబెట్టుకోవాలి, ట్రంప్ టారిఫ్ల వల్ల ఏర్పడుతున్న పరిస్థితిని ఎలా అధిగమించాలి, భారతదేశ ఎక్స్పోర్ట్స్ను ఎలా డైవర్సిఫై చేసుకోవటానికి ఎస్సీఓను ఎలా ఉపయోగించుకుంటాం. ఎందుకంటే 20 దేశాలు వస్తాయి కనుక ఇదొక అవకాశంగా మనం చూడాలి. మూడవది, ఇండియా స్ట్రాటజిక్ అటానమీ, మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని చాటుకోవటానికి ఎస్సీఓ ఒక వేదిక. ఎందుకల్లా మీకు చైనాకు వెళ్ళే ముందు ప్రైమ్ మినిస్టర్ మోడీ జపాన్కి వెళ్ళారు. అది ఒక సిగ్నల్ కూడా. ఎందుకంటే చైనాకు జపాన్కు మధ్య ఉన్న వివాదాలు తెలుసు మనకు. జపాన్తో మనము అమెరికా, ఆస్ట్రేలియాలతో కలిపి జపాన్తో క్వాడ్లో ఉన్నాము. క్వాడ్ అనేది యాంటీ చైనా కూటమిది. చైనా తీవ్రంగా అభ్యంతరం కూడా చెప్తోంది. అందువల్ల ఒక బ్యాలెన్స్ చేసే క్రమంలో చైనాకు వెళ్తూ కూడా ముందు జపాన్కు వెళ్ళాం. బట్ రేపు చైనా, రష్యా, ఇండియా కలయికకి ఇది ఒక వేదిక కాబోతుంది. దీనిపైన అమెరికా ఇప్పటికే విరుచుకుపడుతోంది. పీటర్ నవారో అని వైట్ హౌస్ అడ్వైజర్, నిన్న మనం మాట్లాడాము, ఈ మోడీ యుద్ధం అని ఉక్రెయిన్ యుద్ధాన్ని అన్నాడు. ఇవాళ పత్రికల్లో ఇవాళ వచ్చాయి, 24 గంటల ముందు మాట్లాడాను దానిపైన. సో పీటర్ నవారో లాంటి వాళ్ళు మీరు నియంత్రణలతో కలుస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నాడు. సో అందువల్ల ఈ ఎస్సీఓ వేదికగా భారతదేశ పాలసీ ఆఫ్ మల్టీ అలైన్మెంట్, మేము ఏదో ఒక దేశంతో పర్మనెంట్గా ఉండాలన్నది మా పని కాదు. మా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మేము కూటములు కడతాం, పార్ట్నర్షిప్లు పెంచుకుంటాం. మాకు స్ట్రాటజిక్ అటానమీ ఉంటుంది, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇండియాస్ ఫారిన్ పాలసీ ఈజ్ మల్టీ అలైన్మెంట్. అంటే వివిధ దేశాలతో, అమెరికాతో సంబంధాలు ఉంటాయి, చైనాతో ఉంటాయి, రష్యాతో ఉంటాయి అని ఒకటి ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకు తెలియజేయడానికి కూడా ఇదొక అవకాశం. అయితే సమస్య ఎక్కడ వస్తుంది అంటే, అమెరికా కొడితే మా దగ్గరకు వచ్చారు అని చైనా, రష్యా అనుకుంటే కష్టం. అమెరికా కొట్టినా కొట్టకపోయినా, అమెరికా ఇప్పుడు కొట్టకపోయినా రేపు కొడుతుందేమో, మనం అందరితో కూడా సంబంధాలు పెట్టుకోవాలి,
అనే వైఖరి ఇండియా కనుక ప్రొజెక్ట్ చేసుకుంటే ఉపయోగం. కానీ అమెరికాతో మళ్ళీ ఫ్రెండ్షిప్ వచ్చిందనుకో, మళ్ళీ ట్రంప్ వెనక్కు తగ్గాడు అనుకోండి, మళ్ళీ మనం మళ్ళీ ట్రంప్ కౌగిల్లో అమెరికా కౌగిల్లో కూర్చున్నాం అనుకోండి, మన క్రెడిబిలిటీ క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు ఇండియాకు ఉన్న సమస్య అదే. గత 20-30 ఏళ్ళుగా మన ప్రభుత్వాలు ఏం చేశాయి, అమెరికా వ్యూహాత్మక కౌగలి అంటారు, స్ట్రాటజిక్ ఎంబ్రేస్లోకి వెళ్ళిపోయాక ఇప్పుడు మనం చైనా దగ్గరికి రష్యా దగ్గరికి వెళ్ళినా అందరికీ అనుమానం, అమెరికా వాడు చీకొడుతున్నాడు కనుక, ట్రంప్ వాయిస్తున్నాడు కనుక మా వైపు వస్తున్నారు తప్ప వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉందా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అది ఆ క్రెడిబిలిటీ బ్యారియర్ను మనం అధిగమించాలి. అయ్యా మా పాలసీ మల్టీ అలైన్మెంట్. సో ట్రంప్ ఇలా ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు, ట్రంప్ కాకపోతే ఇంకోటి వస్తాడు. ఆ పాలసీ మల్టీ అలైన్మెంట్, అమెరికాన్ యుఎస్ అలైన్మెంట్ కాదు, ఇది మల్టీ అలైన్మెంటే మా పాలసీ అనేది మనం స్పష్టంగా చెప్పగలగాలి. ఆ క్రెడిబిలిటీ బ్యారియర్ను అధిగమించగలగాలి. అందువల్ల ఎస్సీఓ డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు ట్రంప్ దాడుల నేపథ్యంలో మంచి అవకాశం ప్రపంచానికి మన ఫారిన్ పాలసీ ఎజెండా పట్ల ఓ స్పష్టత ఇవ్వటానికి.